హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మనకు మంచి ఆపర్చునిటీ, మనకు హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకు టీచింగ్ ఉద్యోగాలకు అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్ మీకు తెలుసు. సో చూద్దాం మరి వేకెన్సీ వచ్చింది, మరి ఏం ఉద్యోగాలు, క్లియర్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు సోది అవసరం లేదు, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో నా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. సో అందులో అయితే ప్రతి ఒక్క వీడియో పోస్ట్ అవుతా ఉంటుంది, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు హైదరాబాద్ లో అయితే ఇవి టీచింగ్ ఉద్యోగాలను గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హెచ్వైడీలో మనకైతే టీచింగ్ ఉద్యోగాలు అనమాట, ఓకేనా. సో మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఎన్ని ఉద్యోగాలు, ఎవరెవరు ఎలిజిబుల్ అనే చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి టీచింగ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు మొత్తం పోస్టులు, అదేవిధంగా దానికి సంబంధించిన ఖాళీలు చూద్దాం. పోస్ట్ అదేవిధంగా వేకెన్సీ కూడా చూద్దాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం వేకెన్సీ. సో పోస్ట్ వచ్చేసి మనకు ఒకటి టీజీటీ ఉంది, ఓకేనా. టీజీటీ ఉంది. రెండోది వచ్చేసి మనకు పిఆర్టీలు ఉన్నాయి, ఓకేనా. పిఆర్టీ. సో టీజీటీలో అదేవిధంగా పిఆర్టీలు ఉన్నాయి. సో టీజీటీలో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే ఇంగ్లీష్ ఉంది, అదేవిధంగా హిందీ ఉంది, అదేవిధంగా సైన్స్ ఉంది, అదేవిధంగా వచ్చేసి మనకు ఎస్ఎస్టి, అదేవిధంగా మ్యాథ్స్. సో టీజీటీలో మనకైతే మీరు ఉండాల్సిన సబ్జెక్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇంగ్లీషు, హిందీ, సైన్స్, ఎస్ఎస్టీ, అదేవిధంగా మ్యాథ్స్ సబ్జెక్టులు అయితే ఈ టీజీటీలో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు పిఆర్టీలో చూసుకుంటే మనకు వచ్చేసి తెలుగు ఉంది, అదేవిధంగా కంప్యూటర్ ఉంది, ఓకేనా. తెలుగు, కంప్యూటర్ రెండు మాత్రమే ఉన్నాయి ఒక మనకు పిఆర్టీలో. మరొకటి చూసుకుంటే ఆర్ట్ టీచర్ ఉంది, ఓకేనా. స్పెషల్ ఎడ్యుకేటర్, ఆర్ట్ టీచర్, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్, అదేవిధంగా అదేవిధంగా కౌన్సిలర్, అకౌంటెంట్, అండ్ అకౌంటెంట్. ఇవన్నీ మనకు పిఆర్టీ విభాగంలో అయితే ఖాళీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పిఆర్టీ విభాగంలో తెలుగు, అదేవిధంగా కంప్యూటర్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మరొకటి ఆర్ట్ సంబంధించింది ఉంది, ఆర్ట్ టీచర్ ఉంది, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంది, అదేవిధంగా కౌన్సిలర్ ఉంది, అదేవిధంగా అకౌంటెంట్. ఇవన్నీ కూడా మనకు పిఆర్టీ దాంట్లో మనకైతే ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మనకు అర్హత ఏమి ఉండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం అయితే సంబంధిత విభాగంలో విద్యా అర్హతలు, అనుభవం కలిగి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం అయితే మీకు కంపల్సరీ యొక్క సంబంధించినటువంటి సబ్జెక్టులో దానికి రిలేటెడ్గా కంపల్సరీ మీకైతే విద్యా అర్హతలు, అదేవిధంగా మీకు స్టడీ ఉండాలి. దానితో పాటుగా మీకు అనుభవం అంటే టీచింగ్ అనుభవం కూడా మీకు ఉండాలి, ఓకేనా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రెండు ఉండాలి కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు టీజీటీ అంటే ఇంగ్లీషు. సో డిగ్రీ బీఈడి ఉంటుంది, అదేవిధంగా పీజీ కూడా ఉంటుండొచ్చు, టెట్ లేదా సెట్, ఈ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి, ఓకేనా. దాని బేస్ మీద అయితే మీకు కంపల్సరీ మీకు అనుభవం, టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. సో ఇక్కడ మరి ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఎంపిక ప్రక్రియ తీసుకుంటే మనకు ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తున్నారు. సో ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జామ్ లేదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో దీని ద్వారానే మేము అయితే ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు మరి ఇంటర్వ్యూ తేదీ మనకి ఎప్పుడు ఉంది, ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే, సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్లికేషన్లోనే స్క్రూటినీ తీస్తారు, లేదంటే మెరిట్ తీసిన తర్వాత మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు సో 16/6/2020 డేట్ నాడు అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు 16th జూన్ నాడైతే 2026 నాడైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ వేదిక, మరి యొక్క ఇంటర్వ్యూ వేదిక అనేది మనకి ఎక్కడ చూసుకుంటే, స్థలం చూసుకుంటే వచ్చేసి, సో మీరు ఆ డేట్ నాడైతే కంపల్సరీ అఫీషియల్ ఏదైతుందో ఒక వేదిక వరకు అయితే మీరు వెళ్ళి అక్కడనే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసుకుంటే వచ్చేసి మనకు ఇంటర్వ్యూ వేదిక ప్రిన్సిపల్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, కంచన్బాగ్, హైదరాబాద్.
5,58,000. సో ఈ యొక్క ఇంటర్వ్యూ వేదికలు అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి 16 జూన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్, పంచన్బాగ్, హైదరాబాద్, 5,58,000. ఈ యొక్క లొకేషన్లో మీకైతే జూన్ 16వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఎవరైతే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంటర్వ్యూకి మనం ఏ విధంగా వెళ్తామో ఫార్మల్ డ్రెస్లో ఆ విధంగా వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మెయిన్గా చూసుకుంటే వచ్చేసి మనకు డిఎల్ఈఎస్ అంటే మనకు హైదరాబాద్. సో ఇక్కడ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూసుకుంటే మొత్తంగా ఇక్కడ మనకు వీళ్ళు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 2 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. నాన్ టీచింగ్ అండ్ టీచింగ్, సో 2 ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కంచన్బాగ్లో ఉన్నటువంటి డిఆర్డిఓ మనకు టౌన్షిప్కు చెందినటువంటి మనకు కంచన్బాగ్లో ఉన్నటువంటి డిఆర్డిఓ టౌన్షిప్కు చెందినటువంటి డిఫెన్స్ ల్యాబొరేటరీ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఓకేనా, డిఫెన్స్ ల్యాబొరేటరీ ఎడ్యుకేషనల్ సొసైటీ డిఎల్ఈఎస్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక ప్రాతిపదికన వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇందులో మనకు టీజీటీ, పిఆర్టీ ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకైతే మేము చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి 16 జూన్ 2026 తేదీనాపు. సో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి మనకు ప్రిన్సిపల్ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్, కంచన్బాగ్, హైదరాబాద్, 5,58,000. ఈ యొక్క లొకేషన్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడం చూసుకోండి టైంలోపు, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే మనకు మంచి ఛాన్స్. ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్, ఓకేనా. మంచి ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ మంచి సంస్థల ఉద్యోగాలు ఉన్నప్పుడు తప్పకుండా అటెండ్ అయ్యి కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.